ఫ్రెండ్స్, మనుషులతో పాటు అన్ని జీవులు ప్రాణంతో ఉండటానికి కారణం ప్రాణశక్తి. ఇది ఈ విశ్వంలో ఆక్సిజన్తో పాటు మిళితమై ఉంటుంది. కానీ ఇదే ప్రాణశక్తి మనుషులలో సంకల్ప శక్తిగా, ఆలోచన శక్తిగా రూపాంతరం చెంది ఉంటుంది. ఆలోచన శక్తి, సంకల్ప శక్తి మనుషులలో ఎంతెంత మేర ఉంటుందో వారు అంతంతగా ఎదుగుతూ ఉంటారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ లోపల ఈ సంకల్ప శక్తి ఏ స్థాయిలో ఉంటే ఆయన ఇంతటి యుగపురుషుడు అయ్యాడో మనం గమనించవచ్చు. అందుకే ఆయన కోట్లాది ప్రజల విముక్తి ప్రదాత అయ్యారు, పూజనీయులు అయ్యారు. 135వ జయంతి సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీకే నెక్స్ట్ జెన్ టీవీ. మనము గత 3 వీడియోలలో 135వ జయంతి ఉత్సవాల గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ వీడియోలో కూడా మహిళల కోలాటాల డ్యాన్సులు చూద్దాం. ఎన్నడూ జరగని విధంగా కొల్లాపూర్లో అద్భుతంగా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరిగినవి. అందుకే జయంతి కమిటీ సభ్యులను పేరు పేరున అభినందిస్తున్నారు. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. శాస్త్రి చేస్తానని శపథము చేశాను. కులగజ్జి ఓతులతో ఎనలేని వారు పీడితులకు కాడితులకు హక్కును సాధించి మాహీనమైన భక్తులకు వెలుగును చూపాము. మా బతుకుల్లో సూర్యుడు కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. అట్లా జంటలు ఉండేసి సర్కిల్
బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఒక మిత్రుని స్పీచ్ విందాం. జై భీమ్. ఏప్రిల్ 14, 2026 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నేను మాట్లాడాలనుకుంటున్న అంబేద్కర్ గురించి సందేశం ఏమంటే, మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, పీడిత కులాల హక్కుల ప్రదాత, ప్రపంచ మేధావి, ప్రపంచ ప్రవక్త, ఇలా అనుకుంటూ పోతూ ఉంటే మనలో కూడా ఒక రకమైన భావోద్వేగమైన ఆనందాలను చూస్తూ ఉన్నాం. మరి ఈ ఆనందాల వెనక ప్రపంచంలో ఎవరు చేయని త్యాగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన భార్యా పిల్లలను పోగొట్టుకుని ఈ దేశంలో ఉన్నటువంటి దుఃఖితులుగా ఉన్నటువంటి, అవమానాలకు గురవుతున్నటువంటి, అంటరానితనానికి గురవుతున్నటువంటి, అత్యాచారాలకు గురవుతున్నటువంటి ఎంతో మంది అణగారిన కులాలకు హక్కులు సాధించి తన జీవితాన్ని దారపోసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచన ప్రసంగాలు అనే పుస్తకంలో నేను తెలుసుకున్న కొన్ని విషయాలను మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అస్పృశ్యులు ఆర్థిక ఎదుగుదల అనే అంశం పైన ఒక సందర్భంలో మాట్లాడుతూ, అస్పృశ్యులు తమ బతుకు ఏర్పాట్లు వారు స్వయంగా చేసుకున్నట్లయితే మానవ హక్కుల కోసం తమ జాతిని అంకితం చేయడానికి సిద్ధపడతారు అని చెప్పడం జరిగింది. చరిత్ర గతం చూసినట్లయితే ఎవరు కూడా శ్రమ పడకుండా లక్ష్యాన్ని చేరుకున్న ఉదాహరణలు లేవు. జీవికి కేవలం ఆరోగ్యము, ఆహారం మాత్రమే ఉన్నట్లు తన లక్ష్యం అనుకుంటే ఆ లక్ష్యం ప్రయోజనం కాదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు. ఎందుకంటే ప్రతి జీవికి ఆహారము, విశ్రాంతి, భయము, కొన్ని భౌతికపరమైన అంశాలు మానవులకు, జంతువులకు ఒకే రకంగా ఉన్నప్పటికీ మరి మానవులకు మాత్రమే విజ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. ఆ విజ్ఞానాన్ని మేల్కొల్కపోతే మానవులు, జంతువులకు ఎలాంటి తేడా ఉండదని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు. కాబట్టి ఒక మానవ హక్కుల కోసం మన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. మరి ఈ మానవ హక్కులు అంటే ఏంటి? చదువుకునే హక్కు, ఆస్తి హక్కు, రాజ్యాంగపు హక్కు, సామాజిక ఆర్థిక సమానత్వం హక్కు, ఇవి మానవ హక్కు. ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చాలా గొప్పగా రాయడం జరిగింది. మరి ఇప్పుడు మన లక్ష్యం ఏంటంటే, దాదాపుగా చదువుకునే హక్కు పొందినాము, ఆస్తి హక్కుతున్నాము, రాజ్యాంగం హక్కు కూడా చాలా వరకు పొందుతాము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓట్ల ద్వారా, రిజర్వేషన్ల ద్వారా రాజ్యాంగ సమానత్వాన్ని కూడా మనం సాధించడం జరుగుతాం. కానీ ప్రస్తుతం సామాజిక ఆర్థిక సమానత్వం ఇంకా పేపర్లో మాత్రమే కనబడుతుంది, కానీ వాస్తవ రూపంలో కనబడడం లేదు. మరి సామాజిక న్యాయము, సామాజిక సమానత్వం ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే, మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పినట్లుగా రాజ్యాధికారం అట్టడుగు వర్గాల చేతిలో లేనంత కాలం సామాజిక న్యాయం జరగదు, సామాజిక ఆర్థిక సమానత్వం రాదని మహాత్మా పూలే గారు చెప్తే, దాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన గురువుగా స్వీకరించి ఈ సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం జరగడం కోసం ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేయడం కోసమే ఆయన లేబర్ పార్టీని, మరియు తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించి రాజ్యాధికారం వైపు ప్రయాణం చేసిన సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పరమపదించడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మన అందరం కూడా సామాజిక న్యాయం కావాలంటే రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాలనేది మనం అంతా గమనించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకొక ప్రధానమైనటువంటి రెండు గొప్ప విషయాలుగా రాజ్యాంగంలో, అది సోషలిజం, సెక్యులరిజం. సోషలిజం అంటే సామ్యవాదం, సెక్యులరిజం అంటే లౌకికం. ఈ రెండు ప్రధానంగా భారత రాజ్యాంగంలో ఉండడం వల్లనే ఈ రోజు పాలిస్తున్నట్టు పాలకులకు కానీ, లెఫ్టిస్ట్ కమ్యూనిస్టులకు కానీ ఇవి నచ్చగా రాజ్యాంగాన్ని ప్రమాదంలో పడుతుందని, వీళ్ళ వల్లనే పడుతుందని నేను ఒక గొప్ప ప్రొఫెసర్ చెప్పడం వినడం జరిగింది. కొంచెం ఆలోచిస్తే కూడా అది చాలా గొప్ప విషయంగా మనం గమనించాలి. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టే ముందు, ఈ రాజ్యాంగం చాలా మంచి రాజ్యాంగం, కానీ పరిపాలకుడు చెడ్డవాడైతే ఇది చెడు రాజ్యాంగం అవుతుంది, మంచివాడైతే ఇది మంచి రాజ్యాంగం అవుతుందని చెప్పడం జరిగింది. కానీ ఇది చెడ్డ రాజ్యాంగం కాదు అని ఎలాంటి సందేహం లేదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఇంకో గొప్ప విషయాన్ని చెప్పడం జరిగింది. మన దేశం స్వాతంత్రాన్ని కోల్పోవడానికి ఆనాటి రాజులు లంచాలు తీసుకుని వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల మన స్వాతంత్రాన్ని కోల్పోవడం జరిగింది. ఆ స్వాతంత్రం తెచ్చుకోవడానికి 200 సంవత్సరాలు పట్టింది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము మన భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభాగ్యం, న్యాయమైన విలువలను పెట్టుకొని మనం
ఈ రాజ్యాంగాన్ని అమలు చేసుకోబోతున్నాం అని చెప్తూ, ఒకవేళ రాజ్యాన్ని పరిపాలించే క్రమంలో కొందరు మతానికి ప్రాధాన్యత ఇస్తూ వ్యక్తికి మాత్రమే వ్యక్తి పూజకు గాని అలవాటైనట్లయితే ఆ వ్యక్తి పూజకు ఈ దేశం నియంత్రిత దేశంగా మారే అవకాశం ఉంటుంది. మనం రాజ్యాంగాన్ని కాపాడుకుంటూనే స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయులమైన మనందరిపైన ఉంది అని గమనించవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కులం గురించి చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కులం అనేది శ్రమ విభజన కాదు, శ్రామికుల విభజన అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు. మరి శ్రమ విభజన అంటే శ్రమ విభజన ద్వారానే కుల నిర్మూలన జరుగుతుందని కూడా చెప్తాడు. శ్రమ విభజన అంటే ఒక పనిని విభజించుకొని అందరూ కలిసి దాన్ని తయారు చేయడం. ఎగ్జాంపుల్ గా ఒక కారు తయారు చేయాలంటే ఆ కారును ఇంజన్ తయారు చేసే వాళ్ళు ఒకరు, స్టీరింగ్ తయారు చేసే వాళ్ళు ఒకరు, దాని యొక్క చక్రాలు తయారు చేసే వాళ్ళు అందరూ. ఇక్కడ కులం అనేది ఉండదు, అందరు కలిసి చేస్తే దాన్ని శ్రమ విభజన అంటారు. శ్రామికుల విభజన అంటే ఒక కులవృత్తి వాళ్ళు ఆ కులవృత్తిని నమ్ముకొని వాళ్ళు ఒక వస్తువును తయారు చేయడం. బాబాసాహెబ్ అంబేద్కర్ కులవృత్తి చేసుకుంటే పోతే కులం పోదు కాబట్టి శ్రమ విభజన చేసినట్లయితే కులం అవుతుందని చాలా స్పష్టంగా చెప్పడం. కాబట్టి శ్రమ విభజనకు అందరూ ప్రాధాన్యత ఇస్తూ ఈ దేశాల అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో కీలక పాత్ర వహించాలని అందరూ కూడా, భారతీయులందరూ కూడా కులం కాకుండా ఆ వ్యక్తి యొక్క నైపుణ్యాన్ని అభినందిస్తూ సోదర భావంతో సపోర్ట్ చేసినట్లయితే ఈ దేశం ఇంకా అన్ని దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞత తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జీకే నెక్స్ట్ జెన్ టీవీ. మనము గత 8 వీడియోల నుంచి మోడల్ వర్బ్ స్ట్రక్చర్స్ చెప్పుకుంటున్నాము. ముఖ్యమైన మోడల్ వర్బ్స్ కెన్, కుడ్, షుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, హ్యాజ్ టు, హ్యావ్ టు వంటివి ముఖ్యమైన మోడల్ వర్బ్స్. ఈరోజు మైట్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఏదైనా ఒక పని 100% జరిగినప్పుడు మస్ట్ను ఉపయోగిస్తాం, 80% జరిగినప్పుడు షుడ్ను ఉపయోగిస్తాం. ఇదే విధంగా ఒక పని 30% మాత్రమే జరుగుతున్న సందర్భాలలో మైట్ను ఉపయోగిస్తాం. మైట్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ స్లైట్ పాసిబిలిటీ, అన్సర్టనిటీ ఆర్ ఏ పొలైట్ సజెషన్, యూజువల్లీ విత్ లెస్ ప్రాబబిలిటీ దెన్ మే. స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ మైట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు అన్ని సబ్జెక్టులకు విడిగా స్ట్రక్చర్ను గమనిద్దాం. I ప్లస్ మైట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, V ప్లస్ మైట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, U ప్లస్ మైట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, U ప్లస్ మైట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, He ప్లస్ మైట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, C ప్లస్ మైట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, It ప్లస్ మైట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, They ప్లస్ మైట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ను చూడండి. భాస్కర్ భారత్ను చూడటానికి వచ్చే నెలలో రావచ్చు. భాస్కర్ మైట్ కమ్ అండ్ విజిట్ ఇండియా నెక్స్ట్ మంత్. కమ్, కేమ్, కమ్. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఎగ్జాంపుల్ను అన్ని సబ్జెక్టులకు విడిగా చూడండి. ఐ మైట్ కమ్ అండ్ విజిట్ ఇండియా, వీ మైట్ కమ్ అండ్ విజిట్ ఇండియా, యూ మైట్ కమ్ అండ్ విజిట్ ఇండియా, యూ మైట్ కమ్ అండ్ విజిట్ ఇండియా, he might come and visit India, she might come and visit India, it might come and visit India, they might come and visit India, my friend might come and visit India, my friends might come and visit India next month. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మైట్ స్ట్రక్చర్కు మరిన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్తో పాటు వర్బు యొక్క 3 రూపాలు కూడా గమనిద్దాం. నెంబర్ 1 ఎగ్జాంపుల్, she might go to the meeting, go, went, gone. మీటింగ్కు వెళ్ళవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మైట్ ఐ బారో యువర్ కార్, మీ కారును అడగవచ్చునేమో. నెక్స్ట్, యూ మైట్ ట్రై దిస్ మెథడ్, ట్రై, ట్రైడ్, ట్రైడ్. ఈ మెథడ్ను ప్రయత్నించవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ నేత్ర ఎంటర్ ద కాంటెస్ట్ షీ మైట్ విన్, ఎంటర్, ఎంటర్డ్, ఎంటర్డ్. నేత్ర పోటీ పడితే గెలవచ్చు. ఇట్ మైట్ రెయిన్ టుడే, రెయిన్, రెయిన్డ్, రెయిన్డ్. నెక్స్ట్, రాజు మైట్ గో టు ద థియేటర్ టు నైట్, గో, వెంట్, గాన్. మైట్ ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్, ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్. ఇది ఒక క్వశ్చన్ ట్యాగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక పాస్ట్ సెంటెన్స్ చూడండి. యూ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ ఇట్ ఇన్ యువర్ ప్యాకెట్, లీవ్, లెఫ్ట్, లెఫ్ట్. నెక్స్ట్, ఇట్ మైట్ మే బీ రైనింగ్ ఇన్ నాగర్ కర్నూల్. నెక్స్ట్, ఇట్ మైట్ నాట్ రెయిన్ టు నైట్. నెక్స్ట్, షీ మైట్ సెల్ హర్ హౌస్, సెల్, షోల్డ్, షోల్డ్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ను అన్ని సబ్జెక్టులకు విడిగా రాసుకొని 10 times ఓరల్లీ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ అబౌట్ టుడే టాపిక్. If you like this topic, subscribe my channel and share it with your needed one. Thanks for watching my videos. This is GK Sir. Thank you very much friends.